శంకర్ గారు కూర్చోండి, మళ్ళీ మీకు కలుద్దామని కూర్చోండి. ముందుగా కూర్చోండి. మొదటిసారిగా కుల బీసీ కులానికి సంబంధించి కుల గణనను చేసి ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. నాకు తెలిసి కుల గణన పైన మొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి నివేదికగా నేను భావిస్తూ ఉన్నాను. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కానీ లేకుంటే ఈ గత 2014లో సమగ్ర కుటుంబ సర్వే పేరుతోనూ లేకపోతే సమగ్ర సర్వేగా చేసినప్పుడు కానీ ఇలా అసెంబ్లీలో ఈ నివేదిక ప్రవేశపెట్టలేదు. ఇవాళ ఒక క్లారిటీ తెలంగాణ ప్రజలకు వచ్చింది. బీసీలు ఎంతమంది అంటే అధికారికంగా క్లారిటీ వచ్చింది, లేకపోతే ఏ కులాలు ఎంతమంది అనేది. ఇన్ని రోజులు మనం చూస్తూ ఉన్నాం. బీసీ వర్గాలన్నీ కూడా అసలు మా జనాభా ఎంత అది తేల్చండి, తేల్చినటువంటి మా జనాభా ప్రకారంగా మాకు రిజర్వేషన్లు కానీ ఇతర సౌకర్యాలు కానీ ఇవ్వండి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. జనరల్గా ఊహల్లోనో లేకపోతే కాగితాలపైనో జనరల్గా మనం వింటూ ఉన్నాం తప్పితే ఇవాళైతే ఖచ్చితంగా కులగణన పేరుతో చేశారు, ప్రవేశపెట్టారు. అయితే దీనికి సంబంధించి అనేక అభ్యంతరాలు కూడా కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఉండవలసినంత సమగ్రంగా లేదని, కొన్ని కుటుంబాలు మిస్ అయ్యాయని ప్రభుత్వం కూడా చెప్పింది. దాదాపు 3 లక్షల కుటుంబాలు మిస్ అయ్యాయని. దీన్ని ఎలా కవరప్ చేయాలో జాగ్రత్తగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను. ఎందువల్లంటే ఏ సర్వే కూడా ఇప్పుడు చాలామంది మాట్లాడుతూ చెప్పారు, మన స్కూల్స్లో ఉన్నటువంటి అటెండెన్స్ ఆధారంగా పిల్లలు ఎంతమంది, అలాగే ఆధార్ కార్డుల్లో ఎంతమంది, అలాగే సివిల్ సప్లైకి సంబంధించినటువంటి పేర్లు ఎంతమంది, ఇలా వాటితో పోలిక చేస్తే ఇది ఎక్కువ తక్కువ ఇలా చెప్తూ వచ్చారు. నాకు తెలిసి మీరు సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి సర్వే పెట్టి సెర్చ్ పెట్టినా సరే అదే విధమైనటువంటి విమర్శలు వస్తాయి. ఎందుకంటే ఇది సమగ్రంగా లేదంటారు, లేకపోతే ఆధార్ మీద పెట్టినా సరే సమగ్రంగా లేదని అంటారు. అందువలన ఒకదానికొకటి పొంతన కొంతమేరకు తీసుకువచ్చాము, కానీ పూర్తి స్థాయిలో వాటిని బేస్ చేసుకుని ఇది సమగ్రంగా లేదు అనేటువంటి ఆ విమర్శలు పెట్టుకోవటం వలన ప్రయోజనం ఉండదనేది నా అభిప్రాయం. ముఖ్యంగా దీనివలన దాయటం వలన, సమాచారం దాచిపెట్టడం వలన ఎవరికి ఏం ఉపయోగం ఉంటుందో నాకు తెలియదు. సమాచారం దాచినట్లుగానో ఇంకో రకంగానో విమర్శలు చేసుకోవటం అనవసరం. ఈ మేరకైనా సమాచారం పెట్టారు. ఇంకా పూర్తి సమాచారం కావాలంటే మనకు చేతనైనటువంటి సూచనలు చేయాలని నేను భావిస్తా ఉన్నాను. నా సూచన ప్రకారంగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ నివేదికను ప్రతి గ్రామ సభలో లేకపోతే గ్రామ పంచాయతీల్లోనూ దాన్ని ఓపెన్గా పెట్టి, ఇంకా ఎవరైనా బీసీ పేర్లు అందులో నమోదు కాకపోయినా, ఆ విధంగా ఆయా కులాల పేర్లు నమోదు కాకపోయినా, ఆ విధంగా ఆయా పంచాయతీల దగ్గర గ్రామ సభల్లోనూ లేకపోతే పంచాయతీ బోర్డుల్లోనూ లేకపోతే వార్డులు, పట్టణాల్లో అయితే వార్డుకు సంబంధించినటువంటి అధికారుల దగ్గర మరలా రెక్టిఫై చేస్తే కొంతమేరకు బాగుంటుందనేది నా అభిప్రాయం. మరలా రీసర్వే చేయాలంటే అది ఎప్పటికీ అవ్వదు. అది మరలా దీన్ని ఏదో పద్ధతుల్లో ఈ చేసిన సర్వేను కూడా దాన్ని తప్పుదారి పట్టించే విధంగా అవుతుంది. కాబట్టి ఈ ఒకవేళ జరిగినటువంటి ఎంత పెద్ద ఎవరు చేసినా సరే, ఏ ప్రభుత్వం చేసినా ఇంత పెద్ద సర్వే చేసినప్పుడు కొన్ని అవకతవకలు జరుగుతాయి, లేకపోతే కొన్ని అందుబాటులో ఉండకపోవచ్చు. దీన్ని సరి చేసుకోవడం ఎలా అనేది ఆలోచన చేయాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని సూచిస్తున్నాను. అలాగే 2014లో చేసిన సర్వేకి దీనికి ఆ ప్రామాణికత, ఆ పోలికలు అవసరం లేదని నేను భావిస్తున్నాను. 2014లో అది ఒక్క రోజులో చేసింది, ఇది దాదాపు 2.5 నెలల పాటు చేశారు.
కాబట్టి కొద్దిగా తేడా ఉంటుంది. ఒక్క రోజులో హడావుడిగా చేసిన సర్వేకు ఇంకొద్ది సమయం తీసుకుని చేసిన సర్వేకు తేడా ఉంటుంది. కాబట్టి ఒకదానితో ఒకటి పోలికలు అవసరం లేదనేది నా అభిప్రాయం. సరే, ఇంత బాగానే ఉంది, ఇవాళ పెట్టారు. పెట్టిన ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాలేదు. ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. దీన్ని పెట్టారు, కొంతమేరకు మీకు అప్రిసియేషన్, మీకు అభినందనలు. ఎందువల్లంటే ఒక క్లారిటీ తీసుకొచ్చారు ఎంత జనాభాని. సరే, అందరూ ఊహించినట్టుగా బీసీలు కొద్దిగా తగ్గినట్లుగా ఉంటే దాన్ని సరి చేసుకోండి, మరలా గ్రామ సభల్లో పెట్టి సరి చేసుకోండి. కానీ ఇక్కడ పెట్టిన తర్వాత మీరేం చేయదలుచుకున్నారో చెప్పలేదు. దీని ద్వారా మీరేం చేద్దాం అనుకున్నారు? జనాభాని సూచించారు, ఇంత జనాభాని పెట్టారు. పెట్టిన తర్వాత మీరేం చేస్తారు? అంటే రిజర్వేషన్లు ఇస్తామని పెట్టారా? లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లాగా, అది కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి కాలంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా ఉన్నారు అప్పుడు, దానిలాగా బీసీలు సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పదలుచుకున్నారా? ఏం చేస్తారు అనేది చెప్పలేదు. కేవలం ఇంత మేరకే మీరు చెప్పారు. దాని మీద ప్రభుత్వం క్లారిటీగా ఉండాలని నా కోరిక. ఎందుకంటే ప్రజలందరూ బయట అడుగుతూ ఉన్నారు, బహుశా ఎంత రిజర్వేషన్లు ఫిక్స్ చేస్తారో ఈ అసెంబ్లీలో. మేము కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు అని కామారెడ్డిలో చెప్పింది, అది ఇస్తారా? ఇంకా మా జనాభా మేమెంతో మాకంతా అనే నినాదం చేస్తూ ఉన్నారు. ఆ ప్రకారం ఇస్తారా అనేది చాలామంది అడుగుతున్నారు. అందువలన నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మీకు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చేమో, కానీ స్పెసిఫిక్గా ఎంత మేరకు అసలు పెంచుతారా లేదా, మరి ఉన్న రిజర్వేషన్లు అన్నీ ఉన్నాయి, దాన్ని ఎంత మేరకు పెంచదలుచుకున్నారు అదేం చెప్పాలి. ఇది వేదిక అని నేను అనుకుంటున్నా. లేదనుకుంటే మరోసారి ఓ సమావేశం పిలిచి దానిలో అయినా స్పష్టత ఇవ్వాలి. లేకపోతే కేవలం కాగితాలకే అది పరిమితం అయితే అది ఉపయోగం ఉండదు. ఎందువల్లంటే మనం ఈ రిజర్వేషన్ సంబంధించి వాస్తవంగా ముఖ్యంగా 1872, 1931 వరకు అప్పుడు మాత్రమే బ్రిటిష్ కాలంలో కులాల పరంగా సర్వే జరిగింది. తర్వాత 1953లో కాకా కాలేల్కర్ అధ్యక్షతలో మొదటి జాతీయ కమిషన్ ఒక సర్వే చేసింది. ఆ తర్వాత మండల్ కమిషన్ 1979లో చేసింది. అది విపి సింగ్ గారి కాలంలో అమల్లోకి వచ్చింది. ఈ మూడు తప్పితే నాకు తెలిసి దేశవ్యాప్తంగా జరిగే సర్వేలు లేవు. రాష్ట్రాల వారీగా కొంతమంది చేసుకున్నారు. మన రాష్ట్రంలో కూడా బీసీలకు సంబంధించి ఎన్టీ రామారావు గారు ఆనాడు అందరికంటే చొరవగా బీసీలు కానీ లేకపోతే మహిళలు కానీ పంచాయతీల్లో కానీ అందరికంటే చొరవగా అప్పుడు బహుశా 89 కంటే ముందే బహుశా అనుకుంటున్నాను రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. అందువల్ల నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, మీ మంత్రివర్గ సహచరులందరూ కోరుతా ఉన్నాను, స్పష్టంగా ఎంత చేస్తారు, ఏమిస్తారు అది కూడా మీరు చెప్పాలని కోరుతున్నాను. అయితే మీకు ఒక ఇబ్బంది అయితే ఉంటుంది, రాష్ట్రానికి తేడా వస్తుంది. ఒక తమిళనాడులో 70% రిజర్వేషన్లు ఆల్రెడీ ఉన్నాయి, కానీ వాళ్ళ వరకు దాని తర్వాత సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. అంటే అప్పటికి ఆల్రెడీ అవి ఉన్నాయి కాబట్టి ఎగ్జిస్టెన్స్లో వాటి జోలికి వెళ్లకుండా మిగిలిన రాష్ట్రాలకన్నిటికీ 50% రిజర్వేషన్లు దాటడానికి వీలేదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మరి ఆ జడ్జిమెంట్కి అనుగుణంగా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరలా ఇక్కడ ప్రజలను సంతృప్తిపరచడం కోసం మేము ఇంత పెట్టామని కోర్టులు అంగీకరించలేదు అనకుండా ప్రాక్టికల్గానే ఆ జడ్జిమెంట్ పరిధి ఇది ఉంది, 50 లోపు ఉంది. ఆ 50 లోపు ప్రకారంగా మీకు కొంత పెంచుతున్నాం. మీరు ఒకవేళ కామారెడ్డిలో 44 అని మీరు అన్నా, మీరు దాన్ని మీ పార్టీలుగా ఉపయోగించుకున్నా, ఇక్కడికి వచ్చేసరికి ప్రభుత్వ పరంగా ఆ జడ్జిమెంట్ పరిధిలోనే మేము ఇంత మేరకు పెంచగలుగుతాం అని ప్రాక్టికల్గా వాస్తవంగా చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారని నా అభిప్రాయం. అలా కాకుండా ఎక్కువని ఇక్కడ పెట్టి తీర్మానం చేసి కేంద్రానికి పంపించినా కూడా అది ఉపయోగం ఉండదని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ బీసీలకు సంబంధించి
ఇందాక అక్బర్ గారు చెప్పినట్లుగా ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ వివక్షత బీసీలు ఎస్సీలు ఎస్టీలు నడుస్తూ ఉంది. నాకు తెలిసి మను శాస్త్రం తర్వాత మను ధర్మం బహుశా క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి ఈ వివక్షత కొనసాగుతూ ఉంది. ఈ వివక్షత వలన ఈ దేశం కూడా వెనకబడిపోయినట్లుగా నేను భావిస్తున్నాను. కొన్ని కోట్లాది మంది నిజంగానే అసలు బీసీలకు ఉన్నటువంటి ఎస్సీలకు ఉన్నటువంటి నేర్పరితనం కానీ వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ కానీ వాళ్ళకు ఉన్నటువంటిది మరి ఎవరికి లేదు. వాళ్ళకి అదే పాపం అయింది. ఇప్పుడు మీరు తీసుకోండి, పద్మశాలి కులాన్ని తీసుకోండి, వాళ్ళు చక్కగా ఒక చీర నేసి అగ్గిపెట్టిలో పెట్టేవాళ్ళు అని చెప్తా ఉంటారు. అంత నైపుణ్యం ఎవరికి ఉండదు. అదేవిధంగా శిల్పకారులను తీసుకోండి, బండరాళ్ళను తీసుకుని పెద్ద అద్భుతమైనటువంటి కళాఖండాలను సృష్టిస్తారు. ఆ నైపుణ్యత ఎవరికి ఉండదు. అదేవిధంగా మీరు ఏ కులాన్ని తీసుకోండి, వాళ్ళంతా మిగిలిన వాళ్ళకంటే అగ్ర కులాలుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళకంటే నైపుణ్యం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళే బీసీల్లోనూ ఎస్సీల్లో కూడా బలంగా ఉండేవాళ్ళు. ఎస్సీల్లో యుద్ధంలో పనికొచ్చేవాళ్ళు, వ్యవసాయానికి పనికొచ్చేవాళ్ళు, అన్నిట్లో అర్హత మెరిట్ ఉన్నటువంటి వాళ్ళు బీసీలు ఎస్సీలు ఎస్టీలు. అదే వాళ్ళకి పాపం అయింది. ఆ రోజుల్లో ఈ కులం అనేది ఎలా వచ్చింది అంటే ఆ మను చెప్పాడా, ఇంకో పొల్లయ్య చెప్పాడు, అలా చెప్పాడు తెలియదు. కానీ అప్పటి నుంచి ఈ పాపం, ఇదిగో నీకు ఈ బట్టలు నేయటం వచ్చు కాబట్టి నువ్వు ఆ కులం, లేకపోతే నువ్వు కొండలు తయారు చేయటం వచ్చు కాబట్టి నీకు ఈ కులం అంటే ఎవరికైతే నేర్పరితనం ఉందో వాళ్ళందరినీ బంధించారు. కులం అనే దానిలో బంధించారు, కుల నిశ్చయాలను తీసుకొచ్చారు. ఆ విధంగా చేయటం వలన ఆ కులాల్లో బంధించబడటం వలన ఎవరు సమర్థులో అర్హత కలిగిన వాళ్ళు హక్కు లేకుండా పోయారు. తెలివితేటలుగా పై తెలివితేటల ద్వారా లేదా ఇంకో పద్ధతుల ద్వారానో చేసుకున్న వాళ్ళు పైకి వచ్చారు, వాళ్ళు అగ్రకులాలు అయ్యారు. సరే అయిపోయారు, ఇప్పుడు దాని జోలికి అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏమి న్యాయం కలిగించాలి? ఎందువల్లంటే ఇప్పుడు కూడా రిక్షాలు దొక్కే వాళ్ళైనా ఈ పేదవాళ్ళే, ఆటోలు నడిపే వాళ్ళైనా ఈ పేదవాళ్ళే, ఆ హోటల్లో కప్పులు కడిగే వాళ్ళైనా వీళ్ళే. మీరు ఎక్కడైనా తీసుకోండి ఈ పేదవాళ్ళే. అందువలన కొంతమంది అంటూ ఉంటారు రిజర్వేషన్స్ ఇంకా ఎంతకాలం అని. కోర్స్ అప్పుడు బిగినింగ్లో రాజ్యాంగ కాలంలో 10 ఏళ్ళని పెట్టారు. మరి 10 ఏళ్ళని పెట్టినా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. సమస్య పరిష్కారం కానప్పుడు సహజంగానే అది మరలా ఇది ఎక్స్టెన్షన్ అడుగుతూనే ఉంటారు. 10 ఏళ్లలో పేదరికం పోయిందా? 10 ఏళ్లలో రిజర్వేషన్ అందరూ కింద స్థాయి నుంచి సమస్థాయికి వచ్చారా? ఎక్కడ జరగలేదు. కాబట్టి ఇదంతా ప్రభుత్వాల వైఫల్యం నేపథ్యంలో రిజర్వేషన్లు అనేది తప్పనిసరి ప్రక్రియగానే మనం చూడాలి. ఎందుకంటే ఒక గ్రామంలో ఒక చదువుకున్నవాడు ఉంటే అతని ప్రభావం చాలా ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం. ఒక అంబేద్కర్ ఈ జాతి మొత్తాన్ని ప్రభావితం చేయగలిగాడు. ఒక గ్రామంలో ఒక చదువుకున్నవాడు ఉండి ఒకడికి ఉద్యోగం వస్తే తన ప్రభావంతో కొన్ని వందల మంది 100 ఇళ్ళు ప్రభావితంతో వాళ్ళు పైకి రావడానికి కృషి చేస్తారు. అందువలన రిజర్వేషన్ అనేది తప్పదు. అది ఎంతకాలం ఏంటనేది ఈ ప్రభుత్వాలు ఎంతకాలం దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాయి, అభివృద్ధిలో అసమానత లేనటువంటి వ్యవస్థను ఎప్పుడు అందిస్తాయో అప్పటి వరకు ఇది తప్పదు. కానీ ఇదే సమయంలో జనం ఏమైనా ఆశిస్తున్నారంటే మాకు రిజర్వేషన్లు వస్తే మాకు ఏదో ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నారు. నేనేం అనుకోవట్లేదు. వస్తే ఒక ఉద్యోగం వచ్చినా సంతోషమే, దాన్నే నేను తప్పు పట్టను. కానీ జనం ఊహించుకున్నంత వారు ఆశించినంత ఎత్తుగా ఈ రిజర్వేషన్ వల్ల లాభం ఉండదనేది నాకు అర్థమైపోయింది. ఎందుకు అర్థమైందంటే దానికి వ్యతిరేకంగా నేను చెప్పట్లేదు, ఉండాల్సిందే. ఎందుకని నన్ను అడుగుతున్నానంటే ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేవు. ఇది యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ప్రభుత్వంలో కొత్త ఉద్యోగాలు లేవు, ఏదో కొన్ని ఇస్తున్నారు. అది చాలదు కదా ఈ కోట్ల జనాభాలో. ఎందుకనంటే మీరు దాదాపు 2 కోట్ల మంది సార్ ఉత్తమ్ కుమార్ గారు 2 కోట్ల మందో లేకపోతే 1,90,00,000 మందో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకటి జీతంతో 5గురికి 6గురికి ఉద్యోగాలు పెడుతున్నారు. అవన్నీ ప్రభుత్వం మామూలుగా అయితే ప్రభుత్వంలో తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి రిజర్వేషన్లు ఉంటాయా? వాళ్ళకి ఇచ్చేది 9,000 10,000
ఇందాక సీతక్ గారితో నేను చెప్పాను, పంచాయతీలో కొన్ని ఆదాయం ఉన్న పంచాయతీల వాళ్ళు 9,000 మరీ అట్లాగని చెప్పి 12,000 13,000 ఇస్తున్నారు. మా దగ్గర మా పంచాయతీలో అట్లా ఇప్పించా. మొత్తం ఇప్పుడు ఏదో జీవో ఇచ్చారంట. మరి మన సెక్రటరీ గారు వాళ్ళు ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను. వాళ్ళందరూ పేదవాళ్లే, ఎస్సీలు ఎస్టీలు బీసీలే అక్కడ పనిచేసేవాళ్ళు. ఏదో గవర్నమెంట్గా ఇచ్చేది కాదు అది. ఆ పంచాయతీ తనకున్న ఆదాయంలో ఒక్కొక్క వ్యక్తికి 12,000 ఎంతో ఇస్తుంది మా పంచాయతీ. అట్లా చాలా పంచాయతీలు. అందరికీ 9,000 ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎక్స్ట్రా ఎందుకు ఇస్తున్నారు అని అందరూ సమానంగా చేయాలి అని ఆ జీతాలు తగ్గించారని చెప్పి ఇవాళ చాలామంది సమ్మెల్లోకి వెళ్ళారు. చాలామంది సమ్మె చేస్తున్నారు. నేను నిన్న ఊరెళ్తే కొత్తగూడు వెళ్తే అంతా నా దగ్గరికి వచ్చారు. సమ్మె ఎందుకు చేస్తున్నారా అంటే మా జీతాలు పెంచట్లేదు అడగడానికి వచ్చామనుకున్నా, మాకు ఇస్తున్న దాన్ని తగ్గించారని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష. అందువలన ఇటువంటి కొద్దిగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అందువల్ల రిజర్వేషన్ వలన ఎంత ఉపయోగాలు నాకు తెలియదు, కానీ ఏమి చేస్తారో ఓ స్పష్టతగా చెప్పి ప్రభుత్వం కూడా ప్రజలు అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి గారితో చెప్తున్నాను. ఎందుకంటే మీకు సాధ్యం కానిది మీరు చేస్తామని చెప్పినా 2 రోజులు మురిపించినా ఎవరినైనా మభ్యపెట్టాలని ఎవరు ఏ ప్రభుత్వం చేసినా శాశ్వతంగా కుదరదు. ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎందువల్ల మేము ఇవాళ 40% ఇచ్చేస్తామని చెప్పినా మీరు పార్టీగా అన్నారు, సంతోషం. పార్టీలో 44%. ప్రభుత్వం సాధ్యం కాదు. ఎందువల్లంటే అన్ని చోట్ల కోట్లు కొట్టేస్తా ఉన్నాయి. కాబట్టి ఒక క్లారిటీతో, ఒక స్పష్టంగా, ఒక పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా ఇవాళ మంచి పని చేశారు. ఫర్ దట్ ఐ అప్రిషియేట్ దిస్ యువర్ గవర్నమెంట్. ఎందుకంటే ఎవరు కూడా యాజ్ పర్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్డ్ అంటిల్ నౌ ఇన్ స్పెషల్లీ ఇన్ Telugu speaking states never introduced any kind of caste census in the assembly. You have done that one. For that I appreciate you. ఎందుకంటే 2014లో కూడా at that time I was not a member of this house. 2014 అప్పుడు చేశారు ఒక రోజులో. అది పెట్టారో లేదో నాకు తెలియదు. మరి ఇక్కడ కనీసం అది పెట్టారో లేదో తెలియదు. పెట్టుంటే సంతోషమే. మరి ఎవరు పెట్టలేదు, మీరు పెట్టారు, చేశారు. With good intention you have done this much, but ultimate result what I want is what kind of intention you have in your mind in introducing the bill here, introducing the statement or report here. So you should have some idea, some whatever you want to do, some plan. Without having a plan, without having to do something like that, if you simply introducing this bill here doesn't serve the purpose, sir. అందుకని repeatedly I tell you, ఎట్లా కొట్టా మీరు ఏం చేస్తారో అది ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఇమీడియట్ చేయలేకపోయినా ఏం చేయగలుగుతారో చెప్తే సంతోషమని నేను భావిస్తున్నాను. ఈ పిల్లల్ని ముఖ్యంగా ఎక్కువగా బీసీలు ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఇటువంటి వాళ్ళపైన కనికరం చూపెట్టండి. వాళ్ళకి జీవోలు కొన్ని ఉన్నాయి. ఆ జీవోలను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే అట్లీస్ట్ సచ్ జీవోస్ ఆర్ ఇంప్లిమెంట్ దే గెట్ మినిమం వేజ్. మినిమం వేజ్ అనేది అది కూడా ఒక ఉద్యోగస్తుడికి ఇచ్చే దాంతో ఇస్తున్నారు అధ్యక్ష. ఈ విధంగా కొన్ని అంశాలన్నింటిలోనూ నేను ఇంకా చివరి వరకు వెళ్ళలేను. నాకు కూడా ఐఎమ్ ఆల్సో నాట్ ఫీలింగ్ వెల్. ముఖ్యంగా మన తెలంగాణలో ఈ కుల వివక్ష దీని వలన జరుగుతున్నటువంటి ఇబ్బందులకి మీరు ఓపెన్నెస్ వలన, ఓపెన్గా ఉండటం వలన, ఎందువల్లంటే చాలామంది బీసీలు అన్ని పార్టీల్లో ఉన్నారు. ఆ ఓపెన్గా ఉండటం వలన వాళ్ళకి మరింత సంతోషం ఉంటుందని నేను తెలియజేస్తూ నేను మరొకసారి ఐ రిక్వెస్ట్ అవర్ సీఎం గారు అండ్ అదర్ మినిస్టర్స్ టు కమ్ టు ఏ డెసిషన్, టు కమ్ టు ఏ డిక్లరేషన్ saying that we provide this much in such a way. I request you to come to a proposal. Thank you, sir. Minister garu. Speaker garu, 2 minutes. I'll finish in 2-3 minutes. స్పీకర్ గారు, గౌరవనీయులు కూనంనేని సాంబశివరావు గారు చాలా బాగా మాట్లాడి చాలా పాజిటివ్గా కొన్ని మంచి సూచనలు కూడా ఇచ్చారు.
సాంబశివరావు గారు నేను చాలా టర్మ్స్ నుంచి శాసనసభలో ఉన్నాం. వారు ప్రతిపక్షంలో ఉన్నా మరి రూలింగ్ అలయన్స్లో ఉన్నా చాలా ఈ శాసనసభ ప్లాట్ఫామ్ చాలా అప్రోప్రియేట్గా యూజ్ చేసే వ్యక్తి. మీకు ఒక మంచి శుభవార్త చెప్పాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారి